నమస్తే. రాజధాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే రాజధాని మీద అంటే దేనికి ఇప్పుడు ఒక రాజధాని అయితే ఇప్పుడు కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదైతే పర్వాలేదు, మాకైతే నచ్చింది. ఎందుకంటే వర్క్ చేస్తున్నారు, జనాల కోసం కడుతున్నారు కాబట్టి దానికి మేము ఆమోదిస్తున్నాము. రీసెంట్లీ బిల్లు కూడా పాస్ అయ్యింది రాజధానికి. ఇక అది చట్టబద్ధమైన తీసుకొచ్చారు కాబట్టి మాకైతే సంతోషంగా ఉంది. ప్రజలకి ఒక రాజధాని దొరికింది. రేపటి రోజు ఎవరైనా చెప్పుకోవడానికి కూడా ఇంతకుముందు అయితే 5 ఏళ్లలో రాజధాని ఏది కాదు, ఏది కూడా లేదు. జగన్ గారి హయాంలో 3 రాజధానులు అన్నారు. సరే, జనాలు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఆయన కూడా ఫస్ట్ రాజధాని కడుతున్నాము, చంద్రబాబు గారు మోదీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే మేము రాజధానికి మద్దతు ఇస్తున్నాము, రాజధాని ఎక్కడ పెట్టినా మేము కట్టుబడి ఉంటాము అన్నారు. తర్వాత ఎమ్మటనే ఆయన అధికారంలోకి రాగానే మాట మార్చేశారు, 3 రాజధానులు అన్నారు. పరిపాలన వికేంద్రం జరగాలి కానీ మరి జనాలకు నచ్చుతుందా లేదా అని చెప్పేసి అడిగి తెలుసుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు రాగానే మన మాటలు మార్చి రేపు ఓట్లు వేసే జనాలు ఎలా వేస్తారు? జనాలకు కూడా నచ్చాలి కదా. ఇప్పుడు ఒక రాజధాని అంటే బాగుంటుంది, 3 రాజధానులు 4 రాజధానులు అంటే ఏం బాగుంటుంది? ఇప్పుడు చంద్రబాబు గారికి మనం ఎంతైనా సరే గర్వపడాలి. ఆయన కట్టిన దాన్ని తీసుకొని ఈయన చెప్పినట్టు వైజాగ్ రాజధాని తీసుకోవాలంటే 2 నిమిషాల పని, సీఎం అవ్వగానే ఆమోదించేసి సొంతంగా పెట్టేస్తే రాజధాని అయిపోద్ది. కరెక్ట్ కాదు కదా. నాకు ఒక బ్రాండ్ ఉండాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి జనాలకి. ఇప్పుడు చంద్రబాబు గారి పేరు హైదరాబాద్లో ఎందుకు తీస్తారు అంటే ఐటీ కంపెనీ ఈరోజు డెవలప్ అయిందంటే చంద్రబాబు దానికి కారణం. అలాగే ఆయన వెళ్ళిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయన కూడా ఆపలేదు. ఆయన కూడా మెట్రోని దీనికి శంకుస్థాపనలు కొన్ని చేశారు. ఇలాగ కొన్ని చేసినప్పుడు దానికి ఒక సీఎం ఒక పరితపించినప్పుడు ఇంకో సీఎం కూడా తర్వాత వచ్చిన పనులు చేశారు. దానికి ఎవరు జనాలు కూడా ఓకే, పని ఆగకుండా జరుగుతుంది కదా, అందరూ కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇలా రాగానే రాజధానిలో ఆపేస్తే రేపటి రోజు వాళ్ళ పార్టీకే దెబ్బ కదా. ఇప్పుడు ఎవరైతే అరే వీళ్ళేంది పదే 3 రాజధానులు అంటున్నారు, పదే 3 రాజధానులు అంటున్నారు ఏంటి, మళ్ళీ మనం ఇప్పుడు ఓట్లు వేస్తే మళ్ళీ కన్నా రాజధాని మార్చేస్తే ఎలాగా అన్న దాని మీద ఈ పార్టీకి చాలా మైనస్ అవుతుంది. ఇప్పుడు వైసీపీకి 100 ఏళ్ళైనా రాజధాని పూర్తి అయ్యారని కూడా అంటున్నారు. ఎలాగా, ఎందుకు అనుకుంటారు అలాగా? ఇప్పుడు 100 ఏళ్ళైనా పూర్తి అవ్వదని మీరే ఎందుకు అనుకుంటారు అలాగా? సాక్షాత్తు ఆ శివుడి పేరే అమరావతికి పెట్టారు, అమర్నాథుడి పేరే అమరావతికి పెడితే ఆ శివుడు ఆశీర్వాదం ఉంటే చాలదా? అంతకంటే మించి మనకేం కావాలా చెప్పండి? ఇదేమీ మనం అనుకున్న పెట్టిన పేరు కాదు కదా. పురాణాల్లోనే ఉంది అమరావతి అని, పురాణాల్లోనే చరిత్రలో ఉంది అమరావతి. లేదండి, మావిగన్ను అవన్నీ మాకు అవసరం లేదు. ప్రజెంట్ అయితే చంద్రబాబు గారు ఆయన పెట్టింది ఏం లేదు అమరావతికి పేరు. అమరావతి పూర్వకాలం నుంచి ఉండిందే, ఆ పేరే జనాలకి బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ పేరు తీయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు హైదరాబాదు రేపు డీట్గా ఉండాలి అంటే అమరావతి అన్న పేరు ఉండాలి. అమరావతి అన్న పేరు ముందుగా అలా జనాలకి అది నామినేట్ అయిపోవాలి. ఈ మావిగన్ను మామిడికాయ అన్నీ మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఇదన్నీ పనికొచ్చేది కాదు. ఇప్పుడు అంతగా జగన్ గారికి ఇంట్రెస్ట్ ఉందంటే కడప అన్న పేరు తీసేసి మావిగన్ను అని పెట్టండి, తప్పులేదు. కడప అన్న పేరు తీసేయండి, అక్కడ జనాలు ఏమి ఇష్టపడుతున్నారు లేదో తెలుసుద్ది కదా. కడప తీసేయండి, మావిగన్ను అని పెట్టండి, మీకు ఒక బ్రాండ్ వస్తుంది, కడపకు మంచి పేరు వస్తుంది, రేపు ఇండస్ట్రీస్ వస్తాయి, అది కూడా ఒక రాజధానిగా తయారవుద్ది కదా. తప్పేముంది? ఇప్పుడు ఇష్టం లేని దగ్గర పెట్టే కంటే మీరు ఎలాగ పుట్టి పెరిగిన ఊరు, మీకు ఎలాగ మీ నాన్నగారి నడవాడిన ఊరు, దానికి పెట్టండి మావిగన్ను అని. నా ఉద్దేశం అదండి. ఎందుకంటే ఎవరిని జగన్ గారి ఆలోచన ఏంటో మనకు తెలియదు, అందుకోసం మావిగన్ను అన్న పేరు కడపకు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. రాజధాని అనేది కేవలం సింపతి కోసమే వాడుకుంటున్నారని చెప్తున్నారు. అండ్ జగన్ గారు పాదయాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ప్రజల కోసం కడుతుంటే సింపతి కోసం కట్టేదేంటండి? ప్రజలకి రాజధానిని కడుతుంటే సింపతి కోసం కట్టేదేంటి? అది తలాతోగా లేని వాళ్ళు మాట్లాడే మాటలు. అది ఇప్పుడు కడుతున్నప్పుడు, ఒక ఇల్లు కడుతున్నప్పుడు సడన్గా వచ్చేసి అది ఇల్లు అయిపోద్దా? 1 రోజు 2 రోజులు అయ్యే పనే? మరి 3 ఏళ్లలో 4 ఏళ్లలో మరి కట్టంది ఏమైపోయింది? కరోనాకి 2 ఏళ్ళు పోయింది. ఓకే, కరోనా టైంలో జనాలను ఆదుకున్నారని చెప్పారు, ఒప్పుకుంటాం మేము. మరి 3 ఏళ్ళు ఏం చేశారు? తప్పు కదా, మనం అలా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఏదైనా సరే జగన్ గారిని మేము కూడా అభిమానించిన వాళ్ళమే. సరే, ఆయన ఇప్పుడు మా హీరో పవన్ కళ్యాణ్ గారు అయినా మేము జగన్ గారిని అభిమానించింది 2014కి 19కి కూడా మేము సపోర్ట్ చేసాం వైసీపీకి. ఎందుకు అబద్ధం చెప్పాలి? జగన్ మావిగన్ పేరు చెప్పగానే కొంతమంది అమరావతికి వ్యతిరేకంగా కూడా సపోర్ట్ చేస్తున్నారు జగన్కి. మావిగన్ ఎవరు సపోర్ట్ చేయరండి. ఇప్పుడు రాజధాని తీసేస్తాను నేను అని చెప్పండి. ఒక్క ఓటు పడితే నన్ను అడగండి, నేను చెప్తున్నాను కదా, రాజధాని మేము తీసేస్తాము, మాకు ఇష్టం లేదు, మావిగన్ అన్న పేరు మేము పెడతామనమండి. తర్వాత చూద్దాం, మరి ఒక్క ఓటు పడుతుందేమో చూద్దాం.
మరి మీరు ఎంత డేర్నెస్గా ఉందో తర్వాత తెలుసుద్ది కదా. ఇప్పుడు మనం చెప్పినంత ఈజీ కాదు ఇది. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టింది ఏమి ఆయన సొంతంగా డిసైడ్ చేసుకున్న పేరు కాదు ఇది. అమరావతి అన్నది పురాణాల్లో ఉంది, చరిత్రలో ఉంది. మన పురుషోత్తముడు అక్కడి నుంచే అలెగ్జాండర్ని ఓడించిన స్థానం అది ఆ రోజుల్లోనే. అలాంటి పుణ్యభూమి అది. మరి అలాంటిది అక్కడ ఉన్న పేరే కదా. ఆయన ఏమి కొత్తగా తీసుకొచ్చి అమరావతి అనే పేరు పెట్టలేదు కదా. ఇప్పుడు ఇప్పుడు దాని గురించి కాదు, ప్రజలకి రాజధాని నిర్మాణం అవుతుంది. వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేస్తారో చేయనివ్వండి. తర్వాత మీరు వచ్చిన తర్వాత ప్రజలకి మీరేం చేస్తారో చెయ్యండి. అందరూ కట్టుబడి జనాలకి వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓటు వేస్తే మళ్ళీ మీరు సీఎం అవుతారు. లేదు ఒకవేళ జనాలకు నచ్చలేదు అంటే మళ్ళీ మీరు అపోజిషన్లోనే ఉండాల్సి వస్తుంది. తప్పులేదు కదా. ఇప్పుడు జనాల ఆలోచన మనం కాదనిలేము. ఈరోజు ఓటు ఇట్టేస్తారు, రేపు ఎట్టేస్తారు. ఈరోజు చంద్రబాబు గారు సీఎం ఉంటారు, రేపు జగన్ గారు సీఎం అవుతారు. లేదు జగన్ గారు నచ్చలేదు అంటే మళ్ళీ చంద్రబాబు గారు సీఎంగా ఉంటారు. మనం జనాల దానికే కట్టుబడి ఉండాలా. మనమేం రిగ్గింగ్ చేసుకొని ఓట్లు వేసుకునేది కాదు కదా. ఈరోజు జగన్ గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా జనాలు ఓట్లు వేస్తేనే, అది లేకపోతే ఇది లేదు. నా ఉద్దేశ ప్రకారంగా అయితే రాజధాని మార్చడం అన్న ఆలోచన కరెక్ట్ అయితే కాదు. ఈ మావి గారి పేరు అవన్నీ సూట్ అవ్వదు. జగన్ గారికి నా విన్నపం, దయచేసి రాజధాని అనేది ప్రజల కళ. మనం ఎంతైనా సరే ప్రజల కోసం కట్టుబడి ఉండాలి. రేపు మీరు కూడా సీఎం అవ్వాలని చెప్పి జనాలు కోరుకుంటున్నప్పుడు మనము దాన్ని అలాంటి దృష్టి తీసుకొని రాకూడదు. మీరు గెలిచిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే మీరు జనాలు మీకు అవకాశం ఇవ్వకేం లేరు. జనాలు మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అవకాశం ఇచ్చారు. 151 సీట్లతో మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు. అలాంటి ప్రజలకి మళ్ళీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ ఆలోచన మంచిదైతే జనాలు రేపు ఓట్లు వేస్తారు. ఒకవేళ నేను 3 రాజధానులు కడతాను అంటే మాత్రం మీ పార్టీకి చాలా దెబ్బతింటారు. ఎందుకంటే 3 రాజధానులు అన్నది మేమెవరు యాక్సెప్ట్ చెయ్యం. మాకు అవసరం లేదు. ఉన్నది ఒక రాజధాని చాలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ రోజు మీరు చంద్రబాబు గారు మొట్టమొదటి రాజధాని పెట్టినప్పుడు తిరుపతి రాజధాని అంటే ఏమన్నా మాట్లాడతారా? తిరుపతి రాజధాని అని ఉంటే ఈరోజు ఏమన్నా మాట్లాడేవాళ్ళ? మరి మేము తిరుపతి తీసేస్తామంటే అక్కడ జనాలు ఒప్పుకుంటారా? ఒక నిర్ణయం జనాల కోసం ఒకటి వాళ్ళు ఆమోదించారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చారు. వాళ్ళే సరేలే రేపటి మీ బిడ్డల భవిష్యత్తు కూడా పునాదిలాగా వాళ్ళు కూడా నిలబడ్డారు. ఎవరిస్తారు ఇవాళ రేపు? 1 ఎకరం భూమి ఇవ్వమంటే ఎవరు సక్రంగా ఇవ్వరు. ఒక ఇండస్ట్రీస్ రావాలంటే దానికి ఎంతో కావాలా. ఎవరు ఇవ్వరు కదా. మనం ఎవరిని సపోర్ట్ చేసినా చేయకపోయినా రైతులకు ఆన్సర్ చెప్పాలి. రైతులకు ఎందుకంటే రైతులు కట్టుబడి మేము 1,000 ఎకరాలు మేము ముందుకు వచ్చి ఇచ్చారంటే అది చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం. నేను చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు గారు ఇది రాజధాని నేను కొత్తగా కడతానని చెప్పేసి క్రియేటివిటీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఆయన సొంత ఆలోచనతో తీసుకువెళ్తున్నాడు. ఒక రాజధాని కట్టి జనాలకు అందించాలనుకుంటున్నాడు. ఏదో కట్టిన దాన్ని 4 బిల్డింగ్లు ఉన్నదాన్ని నేను తీసుకొచ్చి రాజధాని అని చెప్పేసి మిమ్మల్ని మభ్యపెట్టాలని చెప్పేసి అనుకోవట్లేదు కదా.